హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ బజ్జీ తయారు చేశానండి. బంగాళదుంప బజ్జీలు. బంగాళదుంప బజ్జీలు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతాయి కదండి. వాతావరణం చల్లగా ఉండేటప్పుడు బజ్జీలు తినడం అంటే ఇంకా ఇష్టపడుతుంది. దీనికోసం మీడియం సైజ్వి 3 పొటాటోస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా చాకుతో పలచగా చక్రాల్లాగా కోసుకున్నాను. అయితే నాకు చాకుతో కోయడం అంత బాగా రాదని నేను కత్తిపీటతోనే సన్నగా పల్చగా ముక్కలు కట్ చేశానండి. చూడండి ఎంత పల్చగా వచ్చాయో, చూసారా? ఆ ఇంచ్ అలాగే ఎలా అయితే వచ్చేదో ఆ మందంతో, ఆ థిక్నెస్ తోటి అన్ని చక్రాల్లా కోసుకోవాలండి. కోసుకొని బంగాళదుంపల్లో ఉండే స్టార్చ్ పోయిందాక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అప్పుడు వాటరు ఫిల్టర్ చేసుకోవాలండి. వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. అప్పుడు 3 పచ్చిమిరపకాయలు, ఇంచి అల్లం ముక్క మెత్తగా చితగొట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక అరకప్పు శనగపిండి, ఒక కప్పు మళ్ళీ 1 స్పూను ఎక్స్ట్రా వేసానండి. అలాగే 1 స్పూన్ వరిపిండి, దంచుకున్న అల్లము పచ్చిమిరపకాయల పేస్టు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం రుచికి సరిపడగా సాల్టు, అలాగే పసుపు, కొంచెం కలర్ రావడం కోసం పసుపు వేసుకుంటే బాగుంటాయండి. అలాగే 1/2 స్పూను వాము నలిపి వేసుకోవాలండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఒక చిన్న స్పూన్తో చిల్లీ ఫ్లేక్స్, ఒక చిటికెడు బేకింగ్ పౌడరు కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవాలి. వేసుకొని చక్కగా పిండి కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా ముందు చిక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పిండి ఇలా చిక్కగా కలుపుకుంటే ఉండలు కట్టదండి. అప్పుడు మనం మరి కొంచెం వాటర్ కలుపుకొని పిండి ఎలాగ కావాలి అనుకుంటే మనకి బజ్జీలు వేసుకోవడానికి అలాగా స్పూన్ మీద రాసి చూసాను కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క పొటాటో ముక్కని తీసి పిండిలో ముంచి నూనెలో వేసుకుంటే మనకి బజ్జీలు అన్నీ రెడీ అయిపోతాయండి. అయితే ఎవరికైనా సరే వర్షం పడేటప్పుడు కానీ వాతావరణం చల్లగా ఉండేటప్పుడు కానీ బజ్జీలు తినాలి అంటే చాలా ఇష్టం కదండి. అందుకే ఈరోజు మా పిల్లలకి స్నాక్స్ కోసం ఇలాగ తయారు చేశానండి. మీలో ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టమండి? ఇలా అన్ని బజ్జీలు రెడీ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఈ బంగాళదుంప బజ్జీలు. నేనైతే ఈ స్టైల్లోనే తయారు చేస్తాను. తినే ముందు కొంచెం ఉల్లి తరుగు, పచ్చిమిరపకాయలు కలిపి తినడం మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో ఇంతేనండి నా వీడియో. చాలా సింపుల్గా తయారు చేసుకునే బంగాళదుంప బజ్జీలు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.